సీతాపయనం అనే మూవీ చూసా. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ కూడా అర్జున్ గారే. అండ్ ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ కూడా వాళ్ళ కూతురే మాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం బాగానే ఉంది. ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, అక్కడ వరకు కూడా జర్నీ అంతా బాగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే వీళ్ళకి నచ్చినట్టుగా చాలా బాగా రాసేసుకున్నారు. అది కొంచెం నాకు అంత కన్విన్సింగ్ అనిపించలే. తర్వాత ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, అది కొంచెం పర్లేదు అనిపించింది అది. అండ్ క్లైమాక్స్ కొంచెం డీసెంట్గా ఉంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్ చాలా సింపుల్. మన హీరోయిన్ ఒక జర్నీ స్టార్ట్ చేస్తుంది కార్లో వెళ్తూ. మన హీరో మధ్యలో ఆపి తనతో పాటు ఆ జర్నీలో వెళ్తూ ఉంటాడు. వీళ్ళకి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్, కొంతమంది పర్సన్స్ వీళ్ళకి ఎదురవుతారు. దాని తర్వాత మన హీరోయిన్ లైఫ్ని కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. సో వీళ్ళందరినీ మళ్ళీ కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, వీళ్ళందరినీ ఎందుకు కలవాలనుకుంది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది అన్నమాట. మనకి గెస్ట్ రోల్ కింద అర్జున్ గారు అండ్ ధ్రువ్ సర్జా కూడా వస్తారు. వాళ్ళిద్దరు కూడా పర్లేదు అనిపించారు. అంటే మూవీకి అవసరం లేదు, కానీ వాళ్ళ సినిమానే కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందన్నమాట. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే డబ్బింగ్ సాంగ్స్ పెద్దగా ఏం బాగాలేదు. ఒక్క సాంగ్ నచ్చింది అంతే, మిగతావన్నీ నాకు పెద్దగా ఎక్కలేదు కూడా. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది అంటే మూవీ అయితే నాకు కొంచెం యావరేజ్గా అనిపించింది. వన్ టైం వాచ్ మాట అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్.